వారిని రక్షించండి, వారిని కాపాడండి. అక్క, మమ్మల్ని ఇద్దరిని కలపడానికి, మా కాపురం నిలబెట్టడానికి ఎంతో కష్టపడ్డా. ఇంత చేసి నాకు వారు లేకుండా చేస్తావా? నా పసుపు కుంకాన్ని తుడి చేస్తావా? మీరవునన్నా కాదన్నా మా నాన్న దొంగే. కానమ్మా, కాను, నేను దొంగని కాను. ఎవరు? నేను మీ నాన్న శ్రీనివాసరావు. మీరా? అవును, నేనే జానకి. చెయ్యని నేరానికి మీ జీవితాలను చిన్నాభిన్నం చేసిన పిరికివాడిని. వారిని రక్షించండి, వారిని కాపాడండి. అక్క, మమ్మల్ని ఇద్దరిని కలపడానికి, మా కాపురం నిలబెట్టడానికి ఎంతో కష్టపడ్డా. ఇంత చేసి నాకు వారు లేకుండా చేస్తావా? నా పసుపు కుంకాన్ని తుడి చేస్తావా? ఆ ఇల్లాలి ముఖం చూసి విడిచిపెడుతున్నా. చూశారా, పని మనిషిగా కూడా పనికిరాదని కాలదన్నారే. ఆ పెళ్ళామే మీకు ఈనాడు ప్రాణదానం చేసి, ఎందుచేత మిమ్మల్ని ప్రేమిస్తుంది గనుక, మీరే దైవంగా భావిస్తుంది గనుక. అమెరికా వెళ్ళొచ్చిన మీరు పై మెరుగుల కోసం చూశారే గాని అంతరంగంలోని ఆ పవిత్ర అనురాగాన్ని గుర్తించలేకపోయారు. అందుకే నా వెంట పడ్డారు. నేను కాస్త నవనాగరికంగా కనపడేసరికి నాకు ఎలాంటి నీతి నియమో లేదనుకున్నారు. ఆఫీసుల్లో పనిచేసే ఆడపిల్లలంటే అందరికీ అంత చులకనైపోయింది. గడప దాటి వచ్చారు కనుక వాళ్ళు ఏ హద్దులైనా దాటుతారనుకుంటారు. బ్రతుకు తెరువు కోసం వచ్చేమే కాని మీరనుకునే బ్రతికే బ్రతకగలిగితే మేం పంచేనక్కర్లేదు. ఇప్పటికైనా తెలుసుకోండి, మీరు కాలదనిన పాతకాలం సీత అయినా, కావాలని కోరుకున్న ఈనాటి భానుమతి అయినా హిందూ స్త్రీ హిందూ స్త్రీ. అది కాదు భాను, నువ్వు ఈయన గారిని ప్రేమిస్తున్నావు అనుకున్నాడు. మీరు మాత్రం ఏం తక్కువ? మీరు అలాగే అనుకున్నారు. ఎవరు గాని ఆయన ఎలా ప్రేమిస్తారు? ఎందుకు ప్రేమిస్తారు? ఆయనకు భార్య ఉందని తెలుసు, తాళి కట్టిన భార్యను తన్ని తరిమేశాడని తెలుసు. అటువంటి వాడిని ఎవరు ప్రేమిస్తారు? సీత నేను ఇరుగు పొరుగు వాళ్ళ మధ్య అహోరాత్రాలు ఆమె ఆవేదన కన్నీరు చూశాను. ఎలాగైనా ఆలు మగలను కలపాలని నాటకం ఆడాను.
పాప ఇన్నాళ్ళు నాతోనే కాపురం చేస్తున్నట్లు భ్రమపడ్డారు కదూ నిజం తెలిసేసరికి మీలో పశుత్వం చెలరేగింది ఏ చీకట్లో అంత తీయగా ఉన్న ప్రేమ వెలుగులోకి వచ్చేసరికి అంత చేదైపోయింది మీకు హృదయం ఉందా హృదయాలతో సంబంధం ఉందా మంచిగా చెప్తున్నా ఈనాడు మీ ప్రతిరూపాన్ని మోస్తున్న సీతకు అన్యాయం చేయకండి సీతని ఏలుకుని మగజాతి మర్యాదను నిలబెట్టండి భాను నన్ను క్షమించు నా కళ్ళు తెరిపించు నన్ను మనిషిని చేశా సీత జీవితాన్ని మళ్లీ చిగురింపజేసి స్త్రీ జాతికే వన్నె తెచ్చా స్త్రీకి పాతివృత్యం సౌందర్యంతో పాటు శౌర్యం సాహసం కూడా అవసరమని నిరూపించు నీకు నేను కాదు మేమిద్దరము ఆజన్మాంతం కృతజ్ఞులం సీత నన్ను క్షమిస్తావా కాదు ప్రేమిస్తా పూజిస్తా సీత భాను నువ్వు ఆడిన నాటకం అంతా నిజం అనుకుని నిన్ను అపార్థం చేసుకున్నావు నన్ను క్షమించు భాను ఇప్పటికైనా అర్థం చేసుకున్నందుకు చాలా సంతోషం భాను అర్థం చేసుకున్న హృదయాలు ఒకటి కావటానికి కడ్డే ఉంది అడ్డు ఈనాటిది కాదు ఏనాటి నుంచో ఉంది పాప నేనెవరో తెలియకుండా ప్రేమించారు నేనెవరినో కాదు ఆనాడు పెళ్లిపీటల మీద కాలదని వచ్చారే ఆ దొంగ కూతుర్నే భాను నువ్వు ఎవరైనా సరే ఏమైనా సరే నువ్వు నాదాని మనల్ని ఎవరూ వేరు చేయలేరు ఆడదంటే ఎంత చులకనా మీ మగవాళ్లకు వద్దనుకుంటే కాలదనటం కావాలనుకుంటే నెత్తిని పెట్టుకోవటం అన్నిటికీ మేము అవుననాలి కాదనకూడదు అంటే తప్పు అంతేగా మీకు అభ్యంతరం లేకపోయినా నాకుంది మీరవునన్నా కాదన్నా మా నాన్న దొంగే కానమ్మా కాను నేను దొంగని కాను ఎవరు నేను మీ నాన్న శ్రీనివాసరావు మీరా అవును నేనే జానకి చెయ్యని నేరానికి మీ జీవితాన్ని చిన్నాభిన్నం చేసిన పిరికివాడు అయితే నిజంగా మీరు దొంగతనం చేయలేదా లేదు ఎవరో కాజేశారు నిజం చెప్పిన లోకం నమ్మట్లేదు నిందకు భయపడి పిరికివాడినే పారిపోయినా పిరికితనం కంటే పాపం మరొకట్లేదు ఆ పాపం మీ బ్రతుకుల్ని ఇలా చేసింది పాపం మీరెవరిది కాదు నాది నాన్న అవునమ్మా ఆ డబ్బు కాజేసింది నేను నా కూతురు భవిష్యత్తు కోసం డబ్బు లేదంటే అంత మంచి సంబంధం చేజారిపోతుందనే భయంతో తెగించి దొంగతనం చేశాను కానీ మరో ఆడపిల్ల బ్రతుకు బండలు అవుతుందని పీటల మీద పెళ్లి ఆగిపోతుందని ఎరక్కపోయాను మామగారు ఈ శుద్ధుడి కోసం ఎంత పాపాన్ని వడిగట్టుకున్నారు కానీ ఫలితం దక్కలేదు నాయన ఆ పాపమే నా బిడ్డని ఇన్నాళ్ళు పీడించింది నాన్న మరి నాతో చెప్పావు కదే ఎవరితో ఏం చెప్పను ఏం చెప్పి ఏం ప్రయోజనం నిజం తెలిసేసరికి నా చేయి మించిపోయింది నిందలు పడలేక భాను ఊరు వదిలిపెడుతోంది పాపభారం కొద్దిగానైనా తగ్గించుకుందామని ఆ మిగిలిన 10,000 వాళ్ళకి అందజేశాను ఆ 10,000 పెట్టింది మీరా వారేమో నేను ఎంత అపోహపడ్డాను ఎన్ని మాట్లాడినాను భాను ఆ డబ్బు తీసి దాచిందని ఎంత తోలాడాను దానికే ఉందమ్మా ఆ డబ్బు నా కోసం దాయలేదు ఎలాగైనా కష్టపడి సంపాదించి మిగతా 10,000 పోగు చేసి నాన్నగారి పాపాన్ని చెల్లివేయాలనుకున్నా అక్కర్లేదు చెల్లమ్మ ఇదంతా నా కోసం జరిగింది ఆ పాపానికి పరిహారం నేనే చేస్తాను ఆ డబ్బు నేనే చెల్లిస్తాను అదే మనం చేయగలిగింది మగవాళ్లుగా సంపాదించడం నేర్చుకున్నాం ఆ సంపాదనతో ఇన్ని పాపాలనైనా పరిష్కారం చేయగలం అనుకుంటాం కానీ మన తప్పులు పాపాలు సహించి భరించి ఎప్పటికప్పుడు మన మంచి మార్గంలోకి లాక్కుపోవాలని ఇంటిని స్వర్గం చేసుకోవాలని తాపత్రయపడుతుంటారు ఆడవ మరి నేను కల్మషం లేని మనసులు వాడు నేనే మనసు ఇంకే పాపాలు కోపాలు అన్నీ తీరిపోయి ఇక మనకు అడ్డే ఉంది ఎందుకు లేదు మీ నాన్నగారు ఉన్నారుగా మనల్ని గాడిదన చేయటానికి లేదమ్మా లేదు మీరెవరో కాదమ్మా గాడిద నేను నిజాలు తెలుసుకోకుండా పీటల మీద పెళ్లి చెడగొట్టాను ఒట్టి గాడిదని కానమ్మా అడ్డగాడిదని ఇయ్యాలమ్మా అమ్మా భాను నాయన గాడిద నారా ఏమండి ఇక్కడైనా గాడిదను వదిలేదురు వదిలేస్తలే గాడిద ఇక గాడిద మాట కళ్ళ కూడా అన్నం అనుకోను రేపే కాశీకి పెట్టి నా ప్రియమైన గాడి మనం గంగను వదిలేస్తాను సరే ఏం నస మనమంతా తొలక పాపం చేశాం ఈ నస వదలాలి అంటే మనమంతా కలిసి కాశీ వెళ్ళాలి ఏమంటావో నస ఏమండి పనిలో పని వారి గాడితో పాటు మీ నసన కూడా గంగలో కలిపేద్దరు తెలుగు